హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డైరెక్టర్ హరీష్ శంకర్కు తన గురువైన పూరి జగన్నాథ్తో విభేదాలు ఉన్నాయా? తన గురువు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాపై మిస్టర్ బచ్చన్ సినిమాను పోటీకి దింపడంపై కారణాలేంటి? ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆగస్టు 15న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దానికి కారణం ఇండిపెండెన్స్ డే. వాటిల్లో చెప్పుకోదగ్గ చిత్రాలు ఇస్మార్ట్ శంకర్ 2, మిస్టర్ బచ్చన్ చిత్రాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ పోతినేని హీరోగా రూపొందిన సినిమా ఒకటైతే, మరొక మూవీ హీరో రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కించిన మూవీ పుష్ప 2 వాయిదా పడిన వెంటనే ఇస్మార్ట్ శంకర్ 2 కోసం రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారు పూరి జగన్నాథ్. కానీ ఆ మూవీకి పోటీగా మిస్టర్ బచ్చన్ను దించుతుండడంతో ఇప్పుడు సినీ వర్గాల్లో, ఫ్యాన్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది ఈ న్యూస్. దీనికి తోడు నిర్మాత చార్మి కౌర్ సోషల్ మీడియాలో హరీష్ శంకర్ను, రవితేజను అన్ఫాలో చేసినట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమాల మధ్య క్లాష్కు గల కారణాలు హరీష్ శంకర్ వివరించారు. నేను డైరెక్టర్గా ఎదుగుతున్న రోజుల నుంచి పూరి జగన్నాథ్, రాజమౌళి, వివి వినాయక్ లాంటి దర్శకులు విపరీతంగా నన్ను ఎంకరేజ్ చేశారు. నా సినిమాలో డైలాగ్స్, పాటలు నచ్చినా ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇక పూరి జగన్నాథ్తో నేను ఎక్కువ వర్క్ చేశాను. ఆయనతో నాకు రిలేషన్ కూడా ఎక్కువే. ఏ రోజు కూడా పూరితో కంపేర్ చేసుకునే స్థాయి నాది కాదు. ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్. మాకున్న కొన్ని ఫైనాన్షియల్ వ్యవహారాలు, ఓటీటీ ఇష్యూస్లు అడ్రస్ చేయడం వల్ల కావచ్చు, అనుకోకుండా ఈ 2 సినిమాల డేట్లు క్లాష్ అవుతున్నాయని హరీష్ శంకర్ అన్నారు. ఇస్మార్ట్ శంకర్ 2 చిత్రాన్ని ముందుగానే అనౌన్స్ చేశారు. మాకు అసలు ఆ డేట్కు వచ్చే ఉద్దేశమే లేదు. ఆగస్టు 15కు రండి అని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ చేసి చెప్పడంతో రావాల్సి వచ్చింది. నిజంగా మేము ఆ డేట్కు రావాలని ముందు ప్రిపేర్ అవ్వలేదు. కొంచెం రిలాక్స్గానే వద్దామనుకున్నాం. కానీ పుష్ప 2 పోస్ట్ పోన్ అవ్వడంతో తప్పని పరిస్థితుల్లో రావాల్సి వస్తోంది. ఒక్క సినిమా క్లాస్ అయినంత మాత్రాన మేమిద్దరం మాట్లాడుకోమనో, ఎడమొహం పెడమొహంగా ఉంటామనో అనుకోము. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు నాకంటే చాలా మెచ్యూర్డ్ క్యాండిడేట్ అని హరీష్ శంకర్ తెలిపారు. ఇక చార్మి సోషల్ మీడియాలో తనను అన్ఫాలో చేయడంపై స్పందిస్తూ, ఆమె ఈ సినిమాకి ప్రొడ్యూసర్. డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకో సినిమా వస్తే వాళ్ళ ప్లేస్లో నేనున్నా ఇరిటేషన్గా ఉంటుంది. అందుకే నేను చార్మిని తప్పు పట్టను. సోషల్ మీడియాలో ఎవరిని కావాలంటే ఫాలో అవ్వచ్చు, అన్ఫాలో చేయవచ్చు, ఎవరిష్టం వారిది. అన్ఫాలో అయినట్లు నేను ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. ఎవరో నాకు ఓ మీమ్ పంపించారు. ఇలాంటి మీమ్స్ చాలా వస్తుంటాయి కాబట్టి అంత సీరియస్గా తీసుకోను. ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు క్లాస్ తప్పడం లేదు. మనస్ఫూర్తిగా అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. డబల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు 2 బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని హరీష్ శంకర్ తెలిపారు. ఇవ్వండి ఈ 2 సినిమాలు పోటీ పడడానికి గల కారణాలు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ను స్టార్ట్ చేశాము, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.